హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్. రిషి వసూల సఖీ దరి చేరవ పార్ట్ 9. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా ఆలస్యం లేకుండా సఖీ దరి చేరవలోకి వెళ్ళిపోదాం. గోడ చాటున నించొని వాళ్ళ అక్క మాటలన్నీ విన్న సత్తిగాడు కోపం పట్టలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ తను ముంబైకి వచ్చిన రోజు వసుని కలవడానికని చెప్పి తన వెనకే వెళ్తూ ఉంటే వసు వెనక ముగ్గురు రౌడీలు పడ్డం చూసి వాళ్ళ వెనక కోపంగా వెళ్తూ ఉంటే ఇంతలో దివాకర్ మనుషులు వచ్చి వాళ్ళల్లో ఇద్దరు చేతులు నరికేసి ఒకరి తలకాయ తిప్పేసిన దృశ్యం కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. నిజమేనండి, ఆ రోజు మనుషుల్లో వెళ్ళి దాంకుంది ఎవరో కాదు, ఈ సత్తిగాడే. దివాకర్ ఎంత క్రూరంగా ఆలోచిస్తాడో తెలిసిన సత్తిగాడు ఆ దివాకర్ని ఎదిరించి నేనేం చేయలేను, కానీ నీ మీదున్న నా కోరికని ఎలాగన్నా తీర్చుకుంటా మనసులో బలంగా కసిగా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకో పక్క మా అమ్మ వెనక ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నా తాపం తనకేం తెలియదు. ఇంకా తన మాటికి తను వర్క్ చేసుకొని ఇంటికైతే వస్తుంది. ఇంట్లో వాళ్ళ మామయ్య లేకపోవడంతో ప్రశాంతంగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ పెద్దమ్మ ఆగు అని గట్టిగా పిలిచేసరికి ఏంటి పెద్దమ్మ అని అంటుంది కొంచెం తడబడుతూనే. నీకు ఒక పెళ్లి సంబంధం చూశాను, అబ్బాయి మంచి అబ్బాయి, బాగానే ఆస్తుంది, నిన్ను కూడా బాగానే చూసుకుంటాడు. నువ్వు చేసుకుంటావా లేదా అని చెప్పి నీ ఉద్దేశం అడగట్లేదు, చేసుకోవాలి అని చెప్పి ఆర్డర్ వేస్తున్నాను, ఆలోచించుకొని చెప్పు నాకు అని అంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్కి వాళ్ళ పెద్దమ్మ చెప్పిన మాటలకి అలాగే నీలుక్కుపోయి పెద్దమ్మ నాకు పెళ్ళేంటి అని అంటూ తడబడుతూ అడుగుతుంది. నువ్వు విన్నది నిజమే, నీకే పెళ్ళి అని అంటుంది. నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు పెద్దమ్మ, అదంతా ఏం కుదరదు, నువ్వు పెళ్ళి చేసుకోవాలి అంతే, ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. పశుకి ఏం అర్థం కాదు. ఇంకా ఏ పని చేస్తూ ఉన్నా వాళ్ళ పెద్దమ్మ పెళ్ళి గురించి అడగడమే గుర్తుకొచ్చి తనకి ఏడు పాకదనమాట. ఇంకా డోర్ క్లోజ్ చేసుకొని ఎక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తను దాచుకున్న వాళ్ళ అమ్మ ఫోటో తీసి వాళ్ళ అమ్మ ఫోటోని చూస్తూ మామయ్య వాళ్ళు వస్తామని చెప్పారు కదమ్మా, ఇంకా రాలేదేంటి పెద్దమ్మ, నాకు పెళ్ళి అంటుంది, నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదమ్మా, నా కోసం ఆయన వస్తా అన్నారు కదా, ఇంకా రాలేదేంటి, ఆయనకి నేను గుర్తున్నానా అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ప్రజ తలుపు కొడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావే లోపల అని చెప్పి ఆ పెద్దమ్మ అని చెప్పి కళ్ళు తుడుచుకొని ఫోటోని ఎక్కడ పెట్టాలో తెలియక అలాగే తీస్తుందన్నమాట. ఇంకా ఎంతసేపు అని అద్దరిద్ర మొహం వేసుకొని అలాగే నించొని ఉంటావు, వెళ్ళి అన్నం వండు అని కసిరేసరికి వసు అలాగే అని చెప్పి తడబడుతూనే బయటికి వెళ్తూ ఉంటుంది. వెనక ఏదో దాయడం చూసి ఏంటి వెనక ఏదో దాస్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు పెద్దమ్మ అని చెప్పి వెనక్కి దాచేస్తూ ఉంటుందన్నమాట. ఏదో ఉంది అని చెప్పి వసు చెయ్యిని లాక్కొని ఆ చేతిలో ఉన్న ఫోటోని చూసి నీకు చెప్పాను కదా ఈ దరిద్రం ఫోటోలు మన ఇంట్లో ఉండకూడదని చెప్పి, ఆ రోజు అన్నీ తగలబెట్టేశాను కదా, ఇవెక్కడివి అని చెప్పి వసుని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటుంది. అది అమ్మ ఫోటో పెద్దమ్మ, నా కాడుంది అదొక్కటే అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఈ దరిద్రాన్ని చించేయి లేదంటే కాల్చేయి, ముందు నా ఎదురుగా తీసేయతాన్ని అని అంటూ ఉంటే ప్లీజ్ పెద్దమ్మ అని అంటూ ఉంటే నువ్వు ఇలా మాట వినవే అని చెప్పి వసు పిడికిట్లో బంధించున్న వాళ్ళమ్మ ఫోటోని తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వసు ఎంతకీ పిడికిలు అయితే బయటికి తీయదనమాట. ఇంత ధైర్యం ఉంటే నాకే ఎదురు తిరుగుతావా నిన్ను అని చెప్పి పక్కనే ఉన్న బెల్ట్ అయితే తీస్తుందనమాట. ఇంకా మర్యాదగా చించేస్తావా లేదంటే వార్తలు పడాలా అని అంటుంది. ప్లీజ్ పెద్దమ్మ అని అంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క పెద్ద వర్షం కురుస్తూ ఉంటుంది. నిన్ను అని చెప్పి వసుని జుట్టు పట్టుకొని బయటకు నెట్టేస్తుంది అనమాట బురదలోకి. ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటుంది. ప్లీజ్ నొప్పి పుడుతుంది పెద్దమ్మ, కొట్టద్దు పెద్దమ్మ, ప్లీజ్ పెద్దమ్మ అని అంటూ బతిమలాడుతుంది. నిన్ను ఇలా కాదే, రేపు పొద్దున్న దాకా ఇక్కడే ఈ వర్షంలో ఇక్కడే పడుండు, అన్నం కూడా పెట్టను, ఈ రోజు నుంచి నీకు ఒక్క పూట మాత్రమే అన్నం అని అంటుంది. ప్లీజ్ పెద్దమ్మ అని అంటూ ఉంటే
ఇక్కడే పడుండు, ఎక్కడికన్నా కదిలావని తెలిసిందో అని వేలు చూపిస్తూ లోపలికి వెళ్ళి గడి అయితే పెట్టేసుకుంటుందన్నమాట. పక్క వీళ్ళ మాటలు విన్న రఘు గారికి ఏడుపు ఆగదు. తన కూతుర్ని మహారాణిగా చూడాలనుకున్నాడు. అలాంటిది తన భార్య తన కూతుర్ని అంత రాక్షసంగా హింసిస్తూ ఉన్నా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. ఇంకా ఎలాగన్నా సరే అమ్ము ఎక్కడుందో వాళ్ళ బావకి వాళ్ళ మామయ్యకి తెలియచేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఏడుస్తూ ఉంటారనమాట. కొంతసేపటికి ఆయన రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. ఎదురుగా చూస్తే సుప్రజ ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని ఉంటుందన్నమాట. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి పెట్టి తినండి అని చెప్పి రూమ్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఆయన మెల్లగా కొంచెం ముద్ద తిని ఇంకా తినాలనిపించక అక్కడే పడేసి ఆయన కూడా కలత నింద చెందుతారనమాట. పక్క వసు ఆ వర్షంలోనే అలాగే తడుస్తూ అక్కడే కూర్చుండిపోతుంది. వాళ్ళమ్మ ఫోటో చూస్తూ ఏడుస్తూ కొంతసేపటికి స్పృహ కూడా తగ్గిపోతుందన్నమాట. ఆ చేతి మీద కూడా ఎక్కువగా తగలడం వల్ల ఆ చెయ్యి మళ్ళీ నొప్పి అందుకుంటుంది. దూరం నుంచి చూస్తున్న రిషికి కళ్ళు ఎర్రగా మారిపోతే కోపంతో చెయ్యి బిడికిలి బిగించుకుంటుంది. సాగర్కి అయితే ఏడుపు ఆగదు. అని సిస్టర్గా ఓన్ చేసుకున్నాడు కదా పాపం. రిషి అక్కడ ఉండలేకపోయాడు. ఇంకా ఒక 2 నిమిషాలకి బస్సు స్పృహ తప్పిపోవడంతో ఎంత ఫాస్ట్గా వెళ్ళాడో తనకే తెలీదు. వెళ్ళి దోసిల్లో తన సఖీని బంధించి ఎత్తుకొని కారులో కూర్చోబెట్టాడు. ఇంకా తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని బస్సుని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇన్నాళ్ళు మిస్సింగ్ ఫీలింగ్ని తన ఆ హగ్లో తెలిసిపోతుందన్నమాట. రిషికి వసు వాళ్ళు కొంచెం వెచ్చగా తగులుతూ ఉంటే అర్థమైంది రిషికి వసుకి ఫీవర్ వచ్చిందని చెప్పి. ఇంకా వసు మొహంలోకి చూస్తే వసు చెంపలు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. ఆవిడ చేతు గుర్తులే ఎక్కువ ఉన్నాయి. రిషికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. వసు బుగ్గల్ని నిమురుతూ అలాగే హక్ చేసుకొని ఉండిపోతారు. వాళ్ళిద్దరిని చూసి సాగర్కి కొంచెం హ్యాపీగా అనిపించినా ఇంకా డ్రైవర్ని ఫాస్ట్గా అని చెప్పి కంగారు పెడుతూ ఉంటాడు. సేపటికి రిషి వాళ్ళు తీసుకున్న ఫ్లాట్కి అయితే వెళ్తారు. ఇంకా రిషి వసునైతే ఎత్తుకొని అలాగే తన బెడ్రూమ్లో తీసుకెళ్ళి ఆ బెడ్ మీద పడుకోబెడతాడు. నిద్రలోనే బస్సు రిషి చెయ్యి అస్సలు వదలట్లేదు అనమాట. ఇంకా రిషియే పక్కన కూర్చొని వసుని చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఎప్పుడైతే రిషి వసుతో పాటు ఫ్లాట్కి స్టార్ట్ అయ్యాడో అప్పుడే కార్తీక్ వెళ్ళి రమ్యను కూడా లాక్కొని వచ్చేసాడు. వదలండి అని చెప్పి ఎంత గింజుకుంటూ ఉన్నా చుప్ అని చెప్పి ఒక్క మాట అనగానే సైలెంట్ అయిపోయి గొనుక్కుంటూ కార్తీక్ వెనక్కే వస్తూ ఉంటుంది ఆ ఫ్లాట్లోకి. అక్కడ వసుని చూసి వసు అని చెప్పి కంగారుగా వెళ్ళి లేపుతూ ఉంటే తన స్పృహలో లేదు అని అంటాడు రిషి ఒక్క మాటతో. ఏమైంది సార్ అని వసు ఒంటి మీద ఉన్న బెల్ట్ వాతలు చూసి తనకు అర్థమవుతుంది వాళ్ళ పెద్దమ్మ కొట్టిందని చెప్పి. ఇంత రాక్షసంగా ఏ తల్లన్న ప్రవర్తిస్తుందా సార్ అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇలాంటి తల్లి నాకు లేనందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను సార్ అని చెప్పి రమ్య ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. ఏమో సార్ ఎమోషనల్ అయిపోయాను అని చెప్పి రమ్య కళ్ళు తుడుచుకుంటూ ఉంటుందన్నమాట. ఇంతలో వీర్ వస్తాడు. వీర్ వచ్చి అక్కడ వస్తుని చూసి తన కంట్లో నీళ్ళు ఆగు అనమాట. ఎంతైనా ఎత్తుకొని పెంచాడు కదా, ఫాస్ట్గా వెళ్ళి చెక్ చేస్తాడు. ఫీవర్ ఉండడంతో ఇంజెక్షన్ వేసి క్లాత్స్ తడిగా ఉన్నాయి, డ్రెస్ చేంజ్ చేయండి అని అంటాడు. ఓకే అని అంటాడు రిషి. నేను చేంజ్ చేస్తాను సార్ అని చెప్పి రమ్య అంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ కూడా మెయిడ్ వస్తారు అని అంటారు. నో నీడ్. వాట్ అని అంటాడు వీర్. ఐ సెడ్ నో నీడ్ అని అంటాడు. కార్తీక్కి వీర్కి సాగర్కి అర్థమైపోయింది. అలా ఎలా మీరు మాట్లాడతారండి అని అంటూ రిషి మీదకి వెళ్తూ ఉంటుంది అనమాట రమ్య. కార్తీక్ రమ్య చేపట్టుకొని పద అని అంటాడు. సార్ మీరని చెప్పండి సార్, తను మా ఫ్రెండ్ సార్, అలా ఎలా వదిలేస్తాను ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని అని చెప్పి కంగారు పడుతూ ఉంటుందన్నమాట. వాడు చూసుకుంటాడు పద అని చెప్పి ఇంకా రమ్యని తీసుకుని వెళ్ళిపోతారు. ఆ రూమ్లో అందరూ వెళ్ళిపోతారనమాట. మెయిడ్ వచ్చి డ్రెస్ పెడుతుంది. ఇంకా రిషియే చిన్నపిల్లలకి తొడిగినట్టు తనే డ్రెస్ వేర్ చేపిస్తాడనమాట వసుకి. ఇంకా దగ్గరుండి పక్కన కూర్చోబెట్టి ఫేస్ మీద పడిన హెయిర్ మొత్తాన్ని తీసి వసుని తన గుండెలకి హత్తుకొని
అమ్మో అని చెప్పి ప్రేమగా పిలుస్తాడు. తనకి వినిపించిందేమో. రిషి చుట్టూరుగా చేతులు వేసి బిగిస్తుందన్నమాట. అమ్మో వినిపిస్తుందా అని అంటూ ఉంటే అని చెప్పి నిద్రలోనే మూలుగుతుందన్నమాట. నిద్రమంతులోనే నీ కోసం వచ్చాను అని అంటాడు ఏడుపు గొంతుతోనే. వసు ఇంకా రిషిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇంకా రిషి గుండెల మీద అలాగే నిద్రపోతుందన్నమాట. రిషి కూడా తన సెక్కి దరి చేయడంతో వసుని ఇంకా గట్టిగా హగ్ చేసుకొని పడుకుంటాడనమాట. ఇంకా మార్నింగే 3 to 4 అవుతూ ఉంటే రిషికి మెల్లగా మెలకు వస్తూ ఉంటుంది. ఇంకా లేచి రమ్యని లోపలికి రమ్మంటాడు. రమ్య లోపలికి వచ్చి రిషిని అలాగే వసుని చూసి ఈయనేమో దాని మీద తెగ హక్కు చూపించేస్తున్నాడు. డ్రెస్సు కూడా చేంజ్ చేసేసాడు. రేపు దీని డ్రెస్సు ఎవరో ఒక అబ్బాయి చేంజ్ చేశాడని దీనికి తెలవాలి, అది కూడా నేనున్నానని తెలియాలి, నన్ను చంపేస్తుంది రాక్షసి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ సార్ చెప్పండి, తనకి మెలకు వచ్చే టైం అయింది, తన్ని నీతో పాటు ఆర్ఫెనేజ్ తీసుకెళ్ళు, నేను మొత్తం మీ వార్డెన్తో మాట్లాడాను అని అంటాడు. సార్ ఒక్కటి అడగచ్చా అని అడుగుతుంది. అడుగు. మీకు వసుకి ఏంటి సార్ సంబంధం, తన్ని అమ్ము అని ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతాడు. అది ఇప్పుడు తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ కాదనుకుంటా అని అంటాడు. అని చెప్పి ఇంకా బయటకైతే నడుస్తుందన్నమాట. వెనకే రిషి వసుని ఎత్తుకొని వస్తూ ఉంటాడు. ఇంకా వసుని అలాగే ఎత్తుకొని కారులో కూర్చొని ఇంకా ఆర్ఫనేజ్కి అయితే తీసుకొని వెళ్తారనమాట. ఇంకా అక్కడ రమ్య రూమ్లో మొత్తం సెట్ చేసి ఉంటారు. ఇంకా రిషి వసుని బెడ్ మీద అయితే పడుకోబెట్టి వసు నిద్రకి ముద్దు పెడతాడనమాట. నిద్రలో కదులుతుందని తెలిసి ఇంకా అక్కడి నుంచి టేక్ కేర్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రిషి వాళ్ళు. ఇంకొంతసేపటికి వసుకి మెలకు వస్తుందన్నమాట. కళ్ళు తెరిచి చూసుగా ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే పక్కనే ఉన్న రమ్యని చూసి నువ్వేంటి ఇక్కడ అని అంటుంది. తీసుకొని వచ్చాను, రాత్రి అంత వర్షంలో అలా తేడుస్తూ అక్కడే కూర్చున్నా, ఒళ్ళు పట్టుకొని చూస్తే ఎంత కాలిపోయిందో తెలుసా, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అప్పటికప్పుడు కదలేస్తుంది అనమాట. రమ్య అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటే వాళ్ళమ్మ ఫోటో తీసుకోవడం అక్కడ మాత్రమే చెప్తుంది, పెళ్ళి గురించి ఏం చెప్పదన్నమాట. ఆ రాక్షసికి ఏం పోయే కాలమే నేను ఇలా సాధిస్తుంది, నా చేతులకి చిక్కపోదు, అప్పుడు చెప్తాను, ఊరంతా తిప్పించి మరి తంతాను దాన్ని అని అంటూ కోపంగా అంటూ ఉంటే బస్సు ఫేస్ మీద చిన్న స్మైల్ వస్తుంది. సరేనే నేను ఇంకా వెళ్తాను, పెద్దమ్మ లేచేలోపు అక్కడ ఉండాలి, లేదంటే మళ్ళీ నన్ను తిడుతుంది. అవును నా డ్రెస్ ఏది అని అంటుంది. అదా అని చెప్పి అదిగో ఆరేసాను అని చెప్పి తీసుకొని వచ్చి ఇస్తుందన్నమాట. మళ్ళీ ఆ డ్రెస్ని అయితే వేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్తుంది. అప్పటికి కూడా చిన్నగా చినుకులు పడుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకా లెగుచుండరు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, బయట నించొని ఉంటుంది. జనం కొంచెం నార్మల్గా ఉండేసరికి వసు వెళ్తానగానే రిషి కూడా ఏమనకుండా వెళ్ళమని చెప్పు అని అంటాడు రమ్యతో. రిషి వెళ్ళినప్పటి నుంచి రమ్య కాల్ ఆన్లోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గైస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.